వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఎలాంటి వాళ్ళంటే, మనలో మన హీరోల పరంగా ఫ్యాన్ వార్స్ ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు, అవి ఉండొచ్చు, మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం. మా హీరో రికార్డ్ ఇది, మా ఈ హీరో రికార్డ్ అది, మీ హీరోకి అంత దమ్ము లేదు, ఇది లేదు, అన్నీ చాలా అంటే చాలా ఫ్యాన్ వార్స్ చేసుకుంటాం. కానీ ఒక మంచి సినిమా వస్తే మాత్రం అది భాషతో సంబంధం లేకుండా, ఇక హీరో హీరోయిన్లతో ఎవరితో సంబంధం లేకుండా, ఆడి ముఖం తెలిగిపోయినా సరే వాడిని తీసుకెళ్ళి మనం ఎక్కడో కూర్చోబెడతాం. కానీ మన తెలుగు సినిమాలు మాత్రం వేరే లాంగ్వేజ్లో, అంతెందుకు మన కర్ణాటకలో చూడండి, మనకి దేవర, వార్ 2, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, ఓజీ, అంటే కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా సరే కర్ణాటకలో చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మామూలుగా కాదు. ఫ్లెక్సీలు చింపేయడం, సెలబ్రేషన్స్ అడ్డుకోవడం, మొదటి రోజు టికెట్లు మాకు ఇన్ని కావాలి అన్ని కావాలని ఇది చేయడం అది చేయడం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మన తెలుగు ప్రేక్షకులు, మన తెలుగు వాళ్ళు, మన తెలుగు హీరోలు భాషతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కాంతారా 2 సినిమాకు కూడా మన ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు నిన్నే మాట్లాడుతూ ఆర్ట్కి ఎక్కడ కూడా హద్దులు ఉండవు, అంటే ఆర్ట్ అనేది ప్రతి ఒక్క అంటే భాష, అదేవిధంగా కులం, మతం దేంతో సంబంధం లేనిది, అలాంటిదాన్ని మనం గౌరవించాలి అని చెప్పి కాంతారా 2 సినిమాకు కూడా టికెట్ రేట్స్ హైక్ ఇచ్చారంటే, ఆయన ఓజీ సినిమాను అడ్డుకున్నప్పటికీ ఒక కన్నడ మూవీకి ఆయన ఇచ్చిన గౌరవం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయ్యా. ఈ విషయంలో మాత్రం మన తెలుగు ప్రేక్షకులు అంటే చెప్తున్నా కదా, మనం సినిమా పిచ్చోళ్ళమే. అదేవిధంగా మనకి సినిమా అంటే ఒక ఎమోషన్. ఎంత ఎమోషన్ అయిపోతాం అంటే మన అభిమాన హీరో హిట్ కొడితే మన ఇంట్లో ఏదో పెద్ద మంచి జరిగినట్టు ఫీల్ అవుతాం. మన అభిమాన హీరో కానీ సినిమా ఫ్లాప్ అయితే ఏదో మన ఇంట్లో ఏదో జరిగిపోయింది, ఏదో కోల్పోయిన ఫీల్డ్లోకి వెళ్ళిపోతాయి. అట్ ద సేమ్ టైం ఏ భాషా చిత్రమైనా సరే, ఎలాంటి హీరో అయినా సరే, ఆ సినిమా బాగుంది అంటే తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం. అలాంటి మనకి మాత్రం పక్క రాష్ట్రాల్లో మినిమం కూడా దూరట్లేదు. మన సినిమాలు ఏమో ఫ్లెక్స్లు చింపేస్తారు. మనమేమో అక్కడ ఉద్యోగాలు చేసుకుంటే నువ్వు పలానా తమిళ మాట్లాడలేవు, లేదంటే పలానా కన్నడ మాట్లాడలేవు, పలానా బెంగళూరులో చూస్తున్నాం కదా భయ్య, కొడుతుంటారు. ఎందుకు ఇంత దరిద్రంగా కొడగలు? నిజంగా అలాంటి వాళ్ళందరినీ చూస్తుంటే అసలు వాళ్ళు మనుషులేనా? అసలు ఇది మన భారతదేశంలోనే ఇలాంటివి జరిగితే ఇంకా పక్క దేశం వాడు మన మీద మనల్ని దెబ్బ కొట్టడంలో ఇంకా తప్పే ఉంది భయ్య. నిజంగా చెప్పండి. సో ఓవరాల్గా ఏది ఏమైనా సరే ఇప్పుడు మనం కాంతారా అనే సినిమా గురించి మాట్లాడదాం. కాంతారా 1 అనేది ఒక సంచలనం. దాదాపు అప్పట్లో 30 కోట్లు ఎంత పెట్టి తీస్తే 250 నుంచి 350 కోట్ల వరకు సినిమా కలెక్ట్ చేసింది. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 అప్పుడు వచ్చిన కలెక్షన్ విధంగా, అదేవిధంగా ఈ సినిమా ఎంత హ్యూజ్ హిట్ అయిందని చెప్పి మొత్తం స్కేల్ అంతా మార్చి భారీ బడ్జెట్తో ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 అనేది తీశాడు. సినిమా ఎలా ఉంది అది ఇది అంటే, సినిమా అయితే నాకైతే బాగానే నచ్చింది భయ్య. అంటే ఓ పెద్ద బ్లాక్ బస్టర్ అది ఇదని కాదు, కానీ ఎంగేజ్ చేశారు. అట్ ద సేమ్ టైం కొన్ని సీన్స్ మాత్రం వావ్ అనిపించాయి. ఇంక అంతకు మించి ఇంకేం కావాలి? ఇంక ఇది చాలు కదా. మన తెలుగులో ఎలా దున్నేస్తుందో మనకు ఎంత క్లియర్గా తెలుసు. కాకపోతే ఇప్పుడు రివ్యూస్ చూసేవాళ్ళు, రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళేవాళ్ళు అదే చెప్తున్నా కదా ముందు నుంచి, ఇది పక్కన పెట్టండి. మీకు ఒక సినిమా ట్రైలర్ నచ్చిందా, ఒక పోస్టర్ నచ్చిందా, లేదంటే ఆ సినిమాలో మీకు ఏదైనా ఇది ఒక గ్యాప్ అంటే ఈ సినిమా చూడాలనే ఉత్సాహాన్ని క్రియేట్ చేసిందా, అయితే సినిమాకి వెళ్ళండి. అంతేగాని ఎవడో రివ్యూ ఇచ్చాడు, ఈడు బాగుందన్నాడు, ఆడు బాగుందన్నాడు, అది కరెక్ట్ కాదు. చెప్తున్నా కదా. ఇప్పుడు ఇదే కాంతారా నేను చూసిన తర్వాత నాకేం అర్థమైంది అంటే, నేను కూడా రివ్యూస్ చూశాను. ట్విట్టర్లోనే గట్రా రివ్యూస్ చూస్తే మిక్స్డ్ టాక్లో వచ్చింది. ఒకటి బాగుందన్నాడు, ఒకటి బాగాలేదన్నాడు. నేనే చెప్తుంటాను కదా ఇలా రివ్యూస్ అవి చూసి వెళ్ళడం ఎందుకు, మనం వెళ్దాం. చూస్తే నాకైతే మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే, సెకండ్ హాఫ్లో ఏదో సీన్స్ ఇవి ఉన్నాయి కొద్ది తగ్గింది ఇది అంటున్నారు, అవన్నీ పక్కన పెట్టండి. సినిమా మాత్రం మీరు కూర్చున్న ఎంత టైం అయితే మీరు స్పెండ్ చేశారో అది క్లియర్గా మీరు స్పెండ్ చేసిన ప్రతి ఒక్క నిమిషానికి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో డబ్బుల కంటే టైంకి ఎక్కువ వాల్యూ అయ్యాయి. ఇప్పుడు మనం 2.5 గంటల సినిమా కోసం మనం కేటాయిస్తున్నాం అంటే అది వర్తబుల్ కాదని చూసుకుంటున్నాం. ఖచ్చితంగా నా మాట ప్రకారం అయితే ఇది వర్తబుల్. చాలా హ్యాపీగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అట్ ద సేమ్ టైం కొన్ని చిన్నవి ఇంకా కామన్. అది ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే అప్పట్లో బ్లాక్ బస్టర్ లేని ప్రతి ఒక్క సినిమాలు కూడా బొక్కలు ఉంటాయి. సినిమా అనేదే ఒక బియాండ్ ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ అనేది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా నచ్చుతుంటుంది. ఇప్పుడు మనకి బార్బిల్ కానీ అదేవిధంగా పూల చొక్క గారికి కానీ, లేదంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు పెద్ద రివ్యూస్. వాళ్ళు ఏంటంటే రివ్యూస్ మేము ఆడియన్స్ని పుల్ చేస్తున్నాం థియేటర్లు కానీ ఒక భ్రమలో ఉన్నారు. ఎవరిని పుల్ చేయట్లేదు. మీరు రివ్యూ చూసినా చూడకపోయినా సరే ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోతారు సినిమాకి వెళ్ళాలా లేదా అనేది. ఆడు వెళ్తాడు. మీరు రివ్యూ అంత చెత్తగా చెప్పినా చెప్పకపోయినా సరే, మంచిగా ఉందని చెప్పినా వెళ్తాడు. మన వాళ్ళకి ఈ పెద్ద మేధావులకి ఏంటంటే మన తెలుగు సినిమాలు తప్ప ప్రపంచంలో ప్రతి ఒక్క సినిమా కూడా ఎక్సలెంట్ బుర్రపాడు మెంటల్ వచ్చేస్తుంది అంటారు. వీళ్ళకి తెలుగు సినిమాలు చూస్తే మరి ఏం పోయే కాలం వస్తుందో తెలియదు. తెలుగు వాళ్ళు ఎంత కష్టపడి తీసినా ఏం చేసినా సరే
ఎతుకుతూ ఉంటారు, అలాగ గోడుగుడ్డు మీద ఈగల పీక రాగాలి ఇవన్నీ. సో అలాంటి వాడి రివ్యూస్ అవి ఏవి పట్టించుకోకుండా కాంతారా సినిమా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఈ పండగకి అయితే చాలా అంటే చాలా ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి విజువల్స్ ఉన్నాయి భయ్య. నేనైతే మాత్రం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఇలాంటి విజువల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత భారీగా ఉన్నాయంటే చాలా అంటే చాలా. ముఖ్యంగా రుక్మిణి గారు నాకు పెద్ద ఫ్యాన్ ఆవిడ కోసమైనా మనం ఇచ్చవచ్చు టికెట్ డబ్బులు, అంత బాగున్నారు ఆవిడ. సో ఇప్పుడు మనం ఏదైతే ఇంత పాజిటివ్గా చెప్పామో అంటే మనకి ఏది మన కళ్యాణ్ గారు మన చెప్పినట్టు ఎలా అంటే ఆయన పాపం ఆయన్ని ఎవరు ఎంత ద్వేషించినా సరే ఆయన మాత్రం ప్రేమతో అవతల వాళ్ళు మార్చుకోవాలనుకుంటారు. అదేవిధంగా మన ఈ ఇండస్ట్రీ గొడవలు ఇవన్నీ పక్కన పెడితే సినిమాని సినిమా పరంగా చూద్దాం. సినిమా అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ అదే నేను చెప్పను. ఏ సినిమా అయినా సరే బాగుంది నా టాక్తోనే మొదలవుతుంది. అది బ్లాక్ బస్టర్ అవుతుందా, ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనేది కంటిన్యూస్గా అది ఆడే రోజులు బట్టి డిసైడ్ అవుతుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మన సినిమాల్ని పక్క రాష్ట్రాల వారు ఎందుకు గౌరవట్లేదు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు కాంతారా సినిమా కోసమే 2 పెద్ద హీరోల ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ జరుగుతుంది. ఎలా అంటే పాపం మన హీరో సినిమా రిలీజ్ అయ్యి 1 రోజులు అయిపోయింది. అయినా సరే ఇంకొక వర్గం కొంతమంది దోలిష్ణ కొడుకులు ఏం చేస్తున్నారంటే ఆ ఫ్యాన్స్ కాంతారా సినిమాకి మీకంటే ఎక్కువ టికెట్లు పడుతున్నాయి, ఇది తీస్తున్నారు అది తీస్తున్నారు అన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను వాళ్ళకి డైరెక్ట్గా, మీది ఏదైతే డబ్బింగ్ సినిమా మనం రిలీజ్ అయిందో ఆ డబ్బింగ్ సినిమా కంటే 100 రెట్లు కాంతారా 2 అనేది ఎక్కువగా కలెక్ట్ చేస్తుందని దాని అర్థం ఏంటి అంటే మీరు కూడా బొక్కనే కదా. మా హీరో సినిమా వచ్చి 1 రోజులు అయిపోయింది, ఇంకా మీరు కాంతారా సినిమాకి గంటకి 50,000 టికెట్లు దొరుకుతున్నాయి, మీ సినిమాకి ఏమో గంటకి 10,000 టికెట్లు వస్తున్నాయి, ఏంటి ఇది అని పెద్ద ఎత్తున ఎక్స్ట్రాలు మింగుతున్నారు. సో అలాంటివన్నీ చూసే పక్క రాష్ట్రం వారికి, పక్క స్టేట్లో ఉన్న వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఏంటంటే మనం అంటే చులకనైపోతున్నాం. ఎస్, మీ హీరోని మీరు పెంచుకోండి, ఎంతైనా పెంచుకోండి, ఏదైనా చేసుకోండి, అలా అని చెప్పి పక్క హీరోల మీద పడి ఏడవకండి. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అందుకే ఇంత చులకనైపోతున్నాం. మీ వార్ 2 సినిమాని ఫ్లెక్సీలు చింపేశారు, RRR సినిమాకి ఫ్లెక్సీలు చింపేశారు, నెక్స్ట్ మీరు రాబోయే సినిమా కూడా ఫ్లెక్సీలు చింపుతారు కన్నడలో. అలాంటివి ఏవి పట్టించుకోకుండా ఇంకా మీరు మనమే కొట్టుకు సర్దాం, ఎవరితో మనకేంటి, బయటోడు వచ్చి మనల్ని తల్లినా సరే మనం బ్యాక్ వేద్దాం అంటే అది కరెక్ట్ కాదు. సో ఇంకా ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది. సో ఓవరాల్గా కాంతారా అనే సినిమా మాత్రం హ్యాపీగా అంటే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయికి వాల్యుబులే. సెకండ్ హాఫ్ కొద్దిగా ఏదో ఇది అవుతుంటుంది, అది పక్కన పెడితే మాత్రం చాలా సింపుల్గా హ్యాపీగా సినిమా చూడొచ్చు.